చూడు చూడు ఇక్కడ పాయింట్ వెరీ గుడ్ పాయింట్. యష్మి వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఆడేవాడికి నీకు తెలియపోవచ్చు నీ పిచ్చి చేష్టలో. మీ నాన్నగారికి తెలిసింది బయట ఉన్నప్పుడు. నువ్వు పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు, పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్నావు, తింగర ఆటలన్నీ ఆడుతున్నావు, నువ్వు బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతున్నావు, తెలుసుకో అని తండ్రి వచ్చి నీకు చెప్పాడు. అంతకన్నా దరిద్రం ఏమీ లేదు, అర్థమైందా? ఇప్పుడు నీ గురించి నీకు ఆల్రెడీ ఒకసారి నాగార్జున గారు చెప్పించారు బయట చెప్పించినప్పుడు నాగార్జున గారు ఏమని చెప్పించారు పిఠాపురం ఆయనతో, నువ్వు సరిగ్గా ఇలా ఫ్లిప్పింగ్ అవుతున్నావంట, మాట మీద నిలబడట్లేదంట, మాట మీద నిలబడపోతే నువ్వు ఇలా అనుకుంటున్నారు జనం అని ఒక వీడియో వేసి చూపించారు. ఆయన డైరెక్ట్ గానే చెప్పాడు యష్మికి, ఆడియన్సే చెప్పారు డైరెక్ట్ గా. నువ్వు అప్పటికీ తెలుసుకోలేదు, ఒక రోజు సైలెంట్గా ఉన్నావు, రెండో రోజు మళ్ళీ మొదలెట్టావు యుద్ధం, మళ్ళీ మొదలెట్టావు. ఇప్పుడు మీ నాన్నగారు చెప్పాడు, ఇప్పటికీ తెలుసుకోలేదు అనుకో, నెక్స్ట్ వీక్ నిన్ను పంపించేస్తారు, నువ్వు ఉండవు, ఇంకా నామినేట్ చేసి పడేస్తారు, ఎలిమినేట్ చేసి పడేస్తారు నిన్ను. నువ్వు చాలా కష్టం. నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. నిఖిల్ వాళ్ళ అమ్మగారు అయితే నిజంగా చాలా అంటే చాలా సెన్సిటివ్ అనుకుంటా బాగా. నిఖిల్ అంత సెన్సిటివ్ అని నాకు అప్పుడే తెలిసింది. అంటే ఇప్పుడు నిఖిల్ ప్యారలల్ మైండ్, అందరిని కూడా కలుపుకొని వెళ్ళిపోయే మైండ్ కాబట్టి ఆయనకి ఎవరితోనూ ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఎవరినైనా సరే మింగిల్ అయిపోతాడు, ఎవరితో అయినా కలిసిపోతాడు. ఒక్క విషయం నాకు బాగా నచ్చింది నిఖిల్లో, అదేంటంటే టేస్టీ తేజ అని నేను వరస్ట్ కంటెస్టెంట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను రా, నా వల్లే వాడికి ఫ్యామిలీ వీక్ ఏమన్నా ఇబ్బంది అయ్యిందేమో అని ఒక్క మాట అన్నాడు చూడు, అక్కడ నాకు బాగా నచ్చాడు నిఖిల్. ఇంకా చాలామంది చెప్పారు, చాలామంది వరస్ట్ కంటెస్టెంట్ ఉన్నారు లోపల, వాళ్ళందరూ కాకుండా ఒక్క టేస్టీ తేజ గురించి రియలైజ్ అయ్యి టేస్టీ తేజ ఎదురుగానే నా వల్లే వాడికి ఏమన్నా ఎఫెక్ట్ జరిగిందేమో, నేను కూడా ఒక పాత్రుడినే, ఒక వ్యక్తినే అన్నట్టుగా రిలీజ్ అయ్యాడు చూడు. ఆ విధానం అయితే నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. టేస్టీ తేజకి ఫైనల్గా ఫ్యామిలీ వీక్ని ఇప్పించాలని ఈ సీజన్లో, ఈ రోజు ఈ ఎపిసోడ్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ప్రకారం అయితే ఇప్పుడు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాను చూడు, పృథ్వీ యష్మి, వీళ్ళిద్దరిలో ఒకరు అయితే వెళ్తారు ఖచ్చితంగా. విష్ణుప్రియ ఉంటుంది అన్న. ఇంకా ఇప్పుడు విష్ణుప్రియకి ఇప్పటి వరకు ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు బాసు. నిన్న చూసావా ఫ్రీజ్ అండ్ రిలీజ్లో, నాకేమో అర్థం కావట్లేదు. రొమాన్స్ బిగ్ బాస్ కోరుకుంటున్నాడు వాళ్ళిద్దరి దగ్గర నుంచి, ప్రజలు కోరుకుంటలేదు బిగ్ బాస్. నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు. నువ్వేదన్నా బొక్కలను చూస్తున్నావు ఏంటి, నాకేదో డౌట్ కొడుతుంది. వాళ్ళిద్దరిని దగ్గరగా పెట్టి ఫ్రీజ్ అనడం, అందరిని రిలీజ్ అనడం, వాళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరు అబ్బో ఏదో ప్రేమదేశం సినిమా చూపిస్తున్నారు మాకు అక్కడ, ఏదో ఇదే నక్కకే నాగలోకానికి తేడా ఉంది వాళ్ళిద్దరి దగ్గర. వాళ్ళిద్దరికి అసలు ప్రేమ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వదు. అలాంటి వాళ్ళు పట్టుకొని పృథ్వీ వెళ్ళిపోతే బంగారులాగా ఆడొచ్చు, పృథ్వీ వెళ్ళిపోతే బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోద్ది, ఈవిడ కూడా వెళ్ళిపోద్ది. కాదు నిన్న అంటుంది కదా, అందరి ఎదురుగా అంటుంది కదా, నామినేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రతిదానికి పృథ్వీ 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 అనవండి, నేను పృథ్వీతోనే ఉంటాను, ఇష్టమైన వాళ్ళు చూడండి, కష్టమైన వాళ్ళు మానేయండి, ఎలిమినేట్ చేస్తే చేసుకోండి అన్నట్టుగా జనాలకు చెప్తుంది. కాబట్టి జనాలు మీరు తెలుసుకోండి, మీ ఓట్లు నాకేం అవసరంలా, నా పృథ్వీ ఉంటే చాలు, పృథ్వీ వెనకాల కొంగించుకొని తిరుగుతూ ఉంటాను తోకలాగా. కాబట్టి మీరు ఎత్తేయండి లేకపోతే బయటికి పంపించండి, నాకేం పర్వాలేదు, నేను మట్టుకు పృథ్వీని వదలను అంటుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.